రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నేడు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం కాంగ్రెస్ లో చేరాలని ప్రకాష్ గౌడ్ నిర్ణయం తీసుకున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ గూటికి చేరేందుకు మరో ఎమ్మెల్యే సిద్ధమయ్యారు. రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నేడు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రణయ్, చెప్పండి, పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేరికలు ప్రధాన అంశంగా తీసుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్లో దృష్టి పెట్టింది. నేతలకు కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రకాష్ గౌడ్ ఎన్ని గంటలకు చేరబోతున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? థ్యాంక్ యూ రాజశేఖర్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టార్గెట్ గా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు మనం గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కాంగ్రెస్ గూటికి చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరో ఎమ్మెల్యే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. రాజేంద్ర నగర్ లో సుదీర్ఘంగా కూడా దాదాపు మూడు దఫాలుగా కూడా గెలుస్తున్నటువంటి ఎమ్మెల్యేగా పేరుగాంచినటువంటి ప్రకాష్ గౌడ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నాడు. రాజేంద్ర నగర్ లో ఈసారి ఓటమి పాలవుతాడు అన్నటువంటి నేపథ్యంలో కూడా ఊహించిన దానికన్నా ఎక్కువ మెజారిటీతో గెలుపొందినటువంటి ప్రకాష్ గౌడ్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతా ఉన్నాడు. ఉదయం 10 గంటల సమయంలో రేవంత్ రెడ్డి ఇంట్లో ఈ రోజు ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్ననే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో కూడా చేరికకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించడం జరిగింది. అంతేకాకుండా రాజేంద్ర నగర్ కు సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నేపథ్యంలో కూడా పార్టీని విడాల్సి వస్తుంది అంటూ కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు పార్టీలో చేరేందుకు ఆయన కార్యకర్తలు కూడా ఈ రోజు ఆయనతో పాటుగా పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కాంగ్రెస్ ఏదైతే లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా టార్గెట్ ఓరియంటెడ్ గా కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పార్టీలో పురమాయిస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతున్నాయి. ఇక గ్రేటర్ లో గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఎక్కువ శాతం బీఆర్ఎస్ సీట్లు గెలుపొందినటువంటి స్థానం అంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న నేపథ్యంలో కూడా గ్రేటర్ కి సంబంధించిన దాంట్లో కూడా టార్గెట్ ఓరియంటెడ్ గా వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. మొన్ననే మనం చూస్తే ఇటు కేకే కావచ్చు, గద్వాల విజయలక్ష్మి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా గ్రేటర్ లో కీలక నేతలు అని చెప్పుకోవాలి. ఆ కీలక నేతలు కూడా పార్టీని వాడిన నేపథ్యంలో కూడా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా కూడా పార్టీని వీడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరొక 4 ఎమ్మెల్యేలు కూడా అతి తొందరలోనే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తొందరలోనే పార్టీలో చేరేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొన్ననే ఇటు తెలంగాణ భవన్ వేదికగా కూడా మాజీ సీఎం కేసీఆర్ కొంత వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు మాతో టచ్ లో ఉన్నారు, ఖచ్చితంగా కూడా ఒక సంవత్సరం వ్యవధిలో కాంగ్రెస్ కూలుతుంది అన్నటువంటి మాటల్ని కూడా అక్కడికి వచ్చినటువంటి నేతలతో చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరొక ఎమ్మెల్యే పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకోబోతా ఉన్నారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.